నమస్తే. మొన్న ఏదైతే తెలంగాణలో సవాల్‌కి ప్రతి సవాల్ అన్న విధంగా నడవడం జరిగింది. సో, సవాల్‌కి రమ్మనడం వాళ్ళే, మళ్ళీ అరెస్ట్ చేయడం గూడా వాళ్ళే అన్నట్టు జరిగింది. దీనికి సంబంధించి చాలా మంది మహిళా నాయకులు గూడా పెద్ద రకంగా స్పందించడం జరిగింది. మాట్లాడదాం మనతో స్పోక్స్ పర్సన్ మంజుల రాణి గారు మనతో ఉన్నారు. అక్క చెప్పండి. మొన్న చాలా రకంగా ఇక్కడనే మిమ్మల్ని అరెస్ట్ చేసి రానీయకుండా చేశారు. మరి వాళ్ళే రమ్మని పిలిచారు. ఎట్లా చూస్తారు? ఎట్లా చూస్తున్నామంటే రేవంత్ రెడ్డి మార్పు ఇది. రమ్మంటాడు, అరెస్టులు చేస్తా అంటాడు. హ్మ్. మన దగ్గర ఆడ ఏమీ ఉండదు. ఏమన్నా ఉంటే తప్పనేది ఉంటే చూపియొచ్చు. 2.5 అంటే సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మూడో సంవత్సరం కూడా అనుకుంటున్నాం. రన్నింగ్ అయితున్నది. అయినా కానీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళను అరెస్టు 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 అని పిల్లి ఏలుకని భయపట్టిస్తా ఉంటది. హ్మ్. అర్థమైందా నాన్న? అట్లా వీడు ఏందంటే ఏమీ లేదు, ఆడ గుండు సున్నా ఉన్నది. గుండు సున్నాను నేను రమ్మంటాడు. మేమేమో నా బాపు కేసీఆర్ 8 లక్షలు అని చెప్తున్నారు. ఆడ ఆర్బీఐ చూపించింది ఎంత? 2,80,000 అని చూపించింది. మళ్ళీ పొట్టోడు వచ్చి 2.5 సంవత్సరాలలో 4 లక్షలు చేసిండు. మళ్ళీ బాపు కేసీఆర్ చేసిన దాని గురించి నువ్వు ఏదో బీఆర్ఎస్ వాళ్ళనే కాదు, కామన్ కామన్. ఎందుకంటే రైతులను కూరగాయలు అమ్ముకునేటోళ్ళు కామన్ అంటారు కదా, మధ్య తరగతి వాళ్ళను మీరు పోయి అడగండి. ఆయన అప్పు చేసి ఏం చేసిండు అని. అప్పు చేస్తే ఏం ప్రగతి అంటే ఏం అభివృద్ధి చేసిండో ఖచ్చితంగా లైన్ గా చెప్పుకుంటూ పోతాడు. అంటే బాపు కేసీఆర్ అప్పు చేసి 33 జిల్లాలలో మెడికల్ కాలేజీలు కట్టిండు. బాపు కేసీఆర్ అప్పు చేసి కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. బాపు కేసీఆర్ అప్పు చేసి కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టిండు. బాపు కేసీఆర్ అప్పు చేసి 2,000 అంటారు కదమ్మా, 200 నుంచి 4,000 పెన్షన్ ఇచ్చిండు. బాపు కేసీఆర్ అప్పు చేసి కాళేశ్వరం అనేటివి ఎన్ని పంపోజులు కట్టించిండ్రు. మీరు చూస్తున్నారు కదా. ఒక అంటారు కదమ్మా, కరువు కాటకాలలో పోయి తెలంగాణను నంబర్ 1 తీసుకొని పోయిండు బాపు కేసీఆర్. అయినా కానీ పొట్టానికి ప్రగతి అనేది కనిపిస్తలేదు. ఈ రోజు ప్రగతి కనిపించడానికి అంటారు కదా, పచ్చ కామర్లోనికి అంత లోకమంతా పచ్చగా ఉన్నట్టు వానికి ఏమీ కనిపించదు. గుండు సున్నా. ఆ గుండు సున్నాకు రమ్మని చెప్పిండు. ఆ పొంగిలేటి ఆయనకి అసలు సవాలే ఇసరలే. ఆయన ఎక్కడికొంచెం మధ్యలోకి ఊడిపడ్డాడు. నేను వస్తా అంటే ఆయన ఇంకా బీఆర్ఎస్ అనుకుంటుండు. బీఆర్ఎస్ భవన్ కి వస్తా అని అన్నాడు. కాబట్టి ఆయన కోసం చేరేసినాము, షాల్ పెట్టినాము, మర్యాద పూర్వకంగా కూర్చొని మాట్లాడతా అని చెప్పేసి మా కేటీఆర్ అన్నాడు. మేము కూర్చున్నాము, రాలేదు. వస్తా అంటేనేమో హరీష్ అన్నను అరెస్ట్ చేసిండు. బయటికి వెళ్తేనేమో పోలీసులు. అంటే భయం వాళ్ళు బొందవా. ఎవడు భయపడతాడు? వాళ్ళు మమ్మల్ని భయపెట్టిస్తా అనుకుంటున్నారు. కానీ బిడ్డ ఖతం చేస్తామంటున్నాం, ఖతం చేసేస్తాము. అర్థం చేసుకో. ఎందుకంటే తెలంగాణ అనేది కొట్లాడి తెచ్చుకున్నాము. అరెస్టుల పర్వంలో మేమేం భయపడము. వాళ్ళను మాత్రం ఈ రోజు చెప్తున్నా కదమ్మా, ఏమీ లేదు. ఈ రోజు నిన్న కన్నెపల్లికి పోతే కేటీఆర్ అన్నాను 11 దగ్గర ఆపేసిరు. దేనికి? కన్నెపల్లి వాటర్ సముద్రంలోకి వదిలిపెడుతున్నారు. అంటే ప్రజలకు ఈ రోజు కాళేశ్వరం కూలేశ్వరం అని అన్నారు. 2 పర్రెలు వచ్చినాయి. కొత్త గృహప్రవేశం చేసుకుంటూ పొట్టోడు రేవంత్ రెడ్డి మొన్ననే. మన దాంట్లో ఏమైనా పర్రెలో సెగలో కొట్టుకుంటాడా? బుల్డోజర్ని పిలిపించుకుంటాడా? పర్రెలు వస్తాయి ఇప్పుడు రేపొద్దున. ఈ వానకాలం ముందే వాడు ఇచ్చిన కాంట్రాక్టర్ ముందే వాడు గుంపు మేస్త్రి వానలాగానే తినేటోడు ఎవడన్నా కట్టిండే అనుకో. ఆ గుంపులకెంచే ఎవడో కాంట్రాక్ట్ వానకే ఇచ్చుకుండు. అది పర్రెలు వస్తాయి. ఇల్లు గులగొట్టుకుంటాడా అని అడుగుతున్నా నేను. అది రిపేర్మెంట్ చేస్తే ఒక 15-20 కోట్లు ఖర్చు అవుతుండే. ఈ రోజు వాటర్ అనేది వదిలిపెడుతుండే. అది చూపించడానికని, ప్రజలకు అర్థం కావడానికని అబద్ధం అని చెప్తున్నారు. కాబట్టి నిజమేందో అన్న చూపించడానికి పోయిండు. కవితనే మొన్న ప్రెస్ మీట్లలో దీంట్లో మాట్లాడింది కదా, 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం బీకలేదని. ఆమె ఎవరు మ్యాచ్? ఎవరు సేన ఆమె? రేవంత్ రెడ్డి వదిలిపెట్టిన బాణం అని చెప్పినాము. కాబట్టి ఆమె అటనే మాట్లాడుతుంది. ఆమెకి ఏం పని లేదు ఇప్పుడు. బీఆర్ఎస్ ను ఆమె ఏదున్నదో నలుగురు మధ్యలో ఉన్న కొట్లాటను తెలంగాణకు తీసుకొని పోయింది. అర్థమైందా? మా కుటుంబ సమస్యను 4 కోట్ల ప్రజలకు తీసుకొని పోతుంది కవితక్క. కాబట్టి ఆమె మా మీదే మాట్లాడుతుంది. ఆమెకు 10 ఏళ్ళు ఉన్నప్పుడు కనిపించలేదంటనా? 10 ఏళ్ళు పదవులు అనుభవించినప్పుడు కనిపించలేదా? 10 ఏళ్ళు బాగా బగ్గం మేసి మళ్ళీ మోసి ఆమె అట్లాంటి వాళ్ళం మేము ఇటనే తిరుగుతున్నాం మైకుల ముంగట. ఇంతకు ముందు కూడా చెప్పిన. మళ్ళీ ఆమెకు 10 ఏళ్లలో ఏం చేసిందో కనిపించింది. ఈ రోజు ఆమె మాటలు ఎవడు పట్టించుకుంటాడమ్మా? 4 కోట్ల ప్రజలు కూడా మాటలు. ఈ రోజు తండ్రి మీద, అన్న మీద, బావ మీద కోపం పెట్టుకొని 4 కోట్ల ప్రజలకేం చేస్తుంది ఆమె? ఉన్న ఎంబడున్న నా మాట విను. సొంతం క్యాడర్ మేము ఆమె ఎంబడున్న వాళ్ళనే ఏం పట్టించుకొని ఆమె 4 కోట్ల ప్రజలకేం చేస్తుంది? ఇది ఇంటి వ్యవహారాలలో అడవిలలో మనం కూడా కొట్లాడుకుంటాం ఉంటుందమ్మా. అది ఇంటి సమస్య. ఇది ఆమె అంత సమస్యనే కాదు మాకైతే. అర్థమైందా? ప్రజలను పట్టించుకునేటోళ్ళు బీఆర్ఎస్. కాబట్టి ఈ రోజు అంటారు కదా, నిరుద్యోగులు కూడా మన తెలంగాణ భవన్కి వస్తున్నారు. జనతా గ్యారేజ్ అని చెప్పిండు
ఈ రోజు హైదరాబాద్ మా దగ్గరికే వస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు మా దగ్గరికే వస్తున్నారు, బీఆర్ఎస్ అంటారు కదా, ఎంఐఎం నుంచి కూడా నిన్న మా దగ్గర, బీజేపీ నుంచి కూడా జాయినింగ్ కు నిన్న ఓల్ సిటీ నుంచి మా దగ్గరికి వచ్చిండ్రు. అంటే ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ పోవాలి, బాపు కేసీఆర్ రావాలని ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా బాపు కేసీఆర్ వచ్చినట్టే. జిహెచ్ఎంసీ పెడతలేడంటే ఈ పిరికి పంద ఎలక్షన్లు బీఆర్ఎస్ వస్తుందని చెప్పి, బీఆర్ఎస్ వస్తుంది, వీడు తెలంగాణలో కాంగ్రెస్ కొట్టుకపోతుంది ఈ వర్షాకాలం. అదే అంటున్నారు కదా, అన్ని సీట్లు మావే, ఉన్న సీట్లు కూడా పోతే బీఆర్ఎస్ ఎంపీలలో ఏం సాధించారు మీరు అని చెప్పేసి అంటారు కదా. అంటారా వాళ్ళు మస్తు అంటారు కదా. ఈ పొట్టోడు ఉన్నన్ని రోజులు ఆడు ఆర్ఎస్ఎస్ వాడు బీజేపీతో కలిసినోడు కాబట్టి వాడు అక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. గోడ మీద పిల్లి వాడు ఎప్పుడు జంప్ అయ్యేది తెలియదు చూడు. మళ్ళీ చిరంజీవి పెళ్ళానికి ఎట్లా ఇచ్చిండు? కాంగ్రెస్ లో ఎవరు లేరా? నిజంగా కట్టర్ కాంగ్రెస్ వాడు అయితే బీజేపీ కాంగ్రెస్ నుంచి ఎవరు లేరా అమ్మ? ఇప్పుడు ఆమె కల్వ సుజాతకు ఒకటి ఇచ్చిరు పాపం ఏడుస్తుంటే. మళ్ళీ సంధ్యారెడ్డి పొద్దున్న లేస్తే మాట్లాడుతుంది కదా, పొద్దున్న లేస్తే కాంగ్రెస్ జపం చేస్తుంది ఆమె. వాళ్ళు సీనియర్స్, వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? ఆంధ్ర దొత్తు వీడు, చంద్రబాబు దొత్తు వీడు, అర్థమైందమ్మా? చంద్రబాబు దొత్తు మోదీ గాని గులాంగిరి చేస్తాడు కాబట్టి ఢిల్లీకి 80 సార్లు పోయిండు. ఏం బీకిండు ఢిల్లీకి పోయి? వాని ఖర్చులు ఎంత? ఢిల్లీకి పోయినప్పుడల్లా వాని ఖర్చు ఎంత? కొత్త ప్లేన్ తీసుకుంటుండు, కొత్త ఇల్లు తీసుకుండు, కొత్త చెప్పులు తెచ్చుకున్నాడు. తెలంగాణ అంటారు కదా, ఈ మధ్య కాలంలో తెలంగాణ ఆంధ్ర అని చెప్పేసి విభేదాలు కూడా రావడం జరిగింది. మన సినిమాల పైన కావచ్చు, దానిపైన కావచ్చు, ఆంధ్రలో వేరే రకంగా మాట్లాడుతున్నారు. దాన్ని ఈ ఇడుపు కాగితం అనేది పొట్టోనికి ఇచ్చేస్తే పీడ విరగర అవుతుంది. ఈ పొట్టోని దిక్కు నుంచి ఆంధ్ర వాళ్ళు అందరూ వస్తున్నారు. ఇడుపు కాగితం అనేది వీని పొట్టోనికి ఇవ్వాలి. ఇప్పుడు తెలంగాణ ప్రజలు తీర్పు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఇడుపు కాగితం మీద ఏదైతే తెలంగాణ భాష మీద సినిమాలు తీస్తే గోల్డెన్ జూబ్లీలు అయినరు అంటారు కదా. ఆస్కర్ అవార్డ్స్ మొన్న పోయి, ఆయన పేరేం పేరు, బాహుబలి, దాని తర్వాత ఇంకో ఆయన పేరేం పేరు, ఇంకొక ఆయన ఉన్నాడు కదమ్మా, ఆ సినిమా టాకీస్ కాడ అయిందే చూడు, ఆయన పాము చిరంజీవి వాళ్ళ మేనల్లుడు. మళ్ళా దేనికి వచ్చింది? ఇంకో దానికి వచ్చింది. ఆ అవార్డ్స్ రాలేదా? అవార్డ్స్ అన్ని ఎవరి భాష మీద వచ్చినాయి? తెలంగాణ భాష మీద వచ్చినాయి. మళ్ళీ ఈ రోజు నీ అయ్య జాగిరా అంటే మళ్ళీ నీ అయ్య జాగిరా అని అడుగుతున్నాము. అయ్య జాగిరి కాబట్టి మళ్ళీ చిరంజీవి పెళ్ళానికి ఇచ్చిండా ఇప్పుడు యాదాద్రి దాంట్లో? ఎవనయ్యా జాగానికని ఆంధ్ర ఎక్కడ పోతుంది? తెలంగాణలో దిక్కులేరా కాంగ్రెస్ లైనా బీజేపీలైనా కానీ? అవునా అమ్మా? ఈ పార్టీలు పక్కన పెట్టి తెలంగాణలో లేరా పొట్టోడా? నీకు రెడ్డిలకు ఇచ్చుకుంటాడు, ఆంధ్రోళ్ళకి ఇచ్చుకుంటాడు వాడు ఏదైనా పోస్టులు ఉంటే. అంతకుమించి ఇంకేం చేయడు వాడు. తెలంగాణను మళ్ళా చంద్రబాబు దొత్తులాగా చేద్దామని అనుకుంటుండు. కానీ ఆయన తొందరలోనే పొంద పెడతాము. ఈ పొట్టోనికి ఇడుపు కాగితం ఇవ్వాలి ఇప్పుడు మేము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సెక్యూరిటీ అవసరం లేకుండానే ఆయనకు ఈ పొట్టోనికి పెట్టుకోమని, ఆయనకు తీస్తే కూడా ఏం ఫరక్ పడదు. ఆర్ఎస్ ప్రవీణ్ అన్నకు ఆయన ఇట్లాంటి పొట్టోలను ఎంతో మందిని బొందబెట్టి దాకా వచ్చిండు. ఆయన పోలీసు వీళ్ళు అంటే దొంగలు, ఓటుకు నోటు దొంగ. నువ్వు ఎంతమందిని తీసేసినా కానీ ఆయనకు అవసరం లేదు. పాపం అన్యాయంగా ఆ రోజు ఆయన మాట్లాడుతున్నందుకు ఆయన భార్యను తీసి ట్రాన్స్ఫర్ చేసిండు 10 నిమిషాలల్లా. సిగ్గుందారా నాయన నీకు? సిగ్గు క్షణం ఏమైనా ఉంటే మంచిగుండే. జర్నలిస్టులు అరెస్ట్ చేసిండు, ఆంధ్ర పోలీసు వాళ్ళు వచ్చి చేస్తారు. ఏం బీక్తున్నాడు వీడు? ఏం బీక్తున్నాడమ్మా? హోమ్ మినిస్టర్ అంటున్నారు వీని. హోమ్ మినిస్టర్ ఆంధ్ర వాళ్ళు వచ్చి, పోలీసు వాళ్ళు వచ్చి మన జర్నలిస్టును అరెస్ట్ చేస్తారు. వాళ్ళ భార్యను అన్యాయంగా ఎట్లా చూసిండ్రు కదా, అనుచితంగా ఎట్లా పట్టుకుంటున్నారు, ఎట్లా చేస్తున్నారు అంటే ఆంధ్ర వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తే ఈడ తెలంగాణ ఆడబిడ్డకు భద్రత లేదా? నీ బిడ్డతోని నీ భార్యతోని ఇట్లనే చేస్తే ఊకుంటావా రేవంత్ రెడ్డి? సిగ్గుశరం ఉన్నదారా? నువ్వు ఎక్కడున్నావు అసలు? ఏడున్నావు నువ్వు? ఏమైనా హోమ్ మినిస్టర్ అంటాడు, విద్యనైతే బొందనే పెట్టిండు అంటారు కదా. హోమ్ మినిస్టర్ది కూడా గులాంగిరి చేస్తున్నారు పోలీసులు.